తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట. అందుకని ఒక రోజున మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు. అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు. శ్రీకాంతో మాతులు యస్య అని అదో శ్లోకం చిత్రంగా. మేనమామ గారి ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ ఇట్టారు. పిల్లాడు కదో అటు ఇటు చూశాడు. ఏదో బాగుందని తొండంతో తీసుకుని నోట్లో పడేసుకున్నాడు, మింగేశాడు. మరి గజస్వరూపం కదా, అది కూడా మామూలు గజం కాదు, బ్రహ్మాండమైన ఏనుగు స్వరూపం. నోట్లో పడేసుకుని మింగేశాడు. ఇంతలో ఏదో ఆపద వచ్చింది. రాక్షసులు వచ్చారు దేవలోకం మీదకి. వాళ్ళ మీద యుద్ధం చేయాలి, చేతిలో సుదర్శన చక్రం కావాలి. ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం, ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన. అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది, ఏదో జిలేబీలో అదేనా అన్నాడు. అవునన్ను నోట్లో పడేసుకున్నాను. అయ్యో అదేమిటది చక్రం రా ఇయ్యి అన్నాడు. ఏం చెప్పినా ఇవ్వడు, నవ్వుతున్నాడు. నవ్వితే చూసి చూసి మేనల్లుడు కొట్టలేడు. అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది, ఏం చేస్తాడు? చూసి 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 పిల్లాడిని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు. ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు. తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే ఏదో చిత్రంగా అనిపించింది. మాయ ఏమిటదని పక 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 నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి ఎక్కేశాడు. అమ్మయ్య ఇంతే చాలరా అని పట్టుకెళ్ళిపోయాడు. అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు. అందుకని విష్ణువు ఆ రోజున చెవులు పట్టుకొని గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోయాడు. ఇప్పటికీ మీరు అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశం వెడితే ఎక్కడైనా విఘ్నేశ్వరుడు గిరి కనబడితే చెప్పులు ఇప్పి 3 మాటలు ఇలా కొట్టుకుని గుంజీలు తీసి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఆయనంత సులభుడు లోకంలో లేడు. మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగానే సాధిస్తాడన్ని, పెద్దవాడిగా సాధించడు. కొన్ని కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క సాధితములు అన్నీ కూడా పిల్లవాడిగా సాధిస్తాడు తప్ప పెద్ద రూపంతో సాధించడు ఆయన. అందుకే సదాబాల రూప. శంకరాచార్యుల వారు ఒక్క మాట అంటే అంత రహస్యం ఉంటుంది. ఒకప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా? అది లంకాపట్టణానికి వెళ్ళిపోతే దుర్భేద్యం అయిపోతుంది. లంకను ఎవరు ఆక్రమించలేరు. ఇంకా రాక్షస బలం పెరిగిపోతుంది. వెళ్ళకూడదు ఆత్మలింగం. వెళ్ళకూడదంటే ఆయన ఏం చేశాడంటే గోకర్ణం దాకా వెళ్ళిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాల్సి వచ్చింది. సాయంకాలం అవుతాం. శివలింగాన్ని కింద పెట్టకూడదు. ఎలా? అటు ఇటు చూశాడు. పిల్లవాడి రూపంలో కనపడ్డాడు విఘ్నేశ్వరుడు. ఒరే నేను ఇప్పుడే వెళ్ళి అలా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చేస్తాను, కొంచెం శివలింగం పట్టుకో అన్నాడు. అలాగే పట్టుకుంటాను, కానీ ఇది శివలింగం అంటున్నారు, ఒకవేళ ఇది బరువుగా అనిపిస్తే నాకు పట్టుకోలేకపోతే కింద పెట్టకూడదు అంటున్నారు. కింద పెట్టక పట్టుకోను లేక నేనేమైపోను, 3 మాటలు పిలుస్తాను మీరు వచ్చేస్తేనే సరే, లేకపోతే కింద పెట్టేస్తాను. 3 మాటలు పిలిచే లోపల రాలేకపోతానా అనుకుని ఆయన వెళ్ళాడు. పాపం సంకల్పం చెప్పుకుని మంత్రంతో అర్ఘ్యం తీసిస్తున్నాడు. ఇలా తీశాడు. మొదటి మాట రావణ అన్నాడు. అయ్యి బాబోయ్ పిలిచేస్తాడేమో అని గబగబా ఇలా వదిలేయకూడదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, క్రమంలో వదలాలి. అప్పటికి వస్తున్నానని వెనక్కి తిరిగి చూస్తూ మధ్యలో మాట్లాడకూడదు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు. అందుకని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నానని సంజ్ఞ చేస్తూ అర్ఘ్యం ఇచ్చే లోపల రావణ 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 అని భూమి మీద పెట్టేశాడు. పాప ఆయన ఎంత పరిగెత్తేస్తే మాత్రం ఉపయోగమే ఉంది. ఆ ఆత్మలింగం గోకర్ణంలో ఉండిపోయి పిల్లవాడి రూపంలోనే పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశం దాటకుండా గోకర్ణంలోనే ఉంచినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా సాధించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.